ఎవరికో ఒకరికి ఒక్కసారైనా ఇలాంటి బంధువులుండి కూడా వేస్ట్ అని అనిపించింది. నాకు అనిపించింది, అబ్బా ఏందక్క మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు మీరు. ఒకప్పుడు గాంధీ గారు అన్నారు, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపి, కానీ మాకు ఒక మాట బదులు 10 మాటలు వస్తున్నాయి. బంధువులు కాదు రా బంధువులు, అవి పక్షులు, అవన్నా నయం సస్తేనన్న పీక్క తింటాయి. ఈ బంధువులు ఎట్లుంటారంటే బతికుండంగానే మాటలతోని, సూటిపోటి మాటలతోని ఎక్కడికి వెళ్ళినా మనల్ని కించపరిచినట్టు మాట్లాడు. మనం ఏది కొనుక్కున్నా, అది ఇల్లే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఏదైనా మన రక్త సంబంధాలకి, నా భర్త తరపు రక్త సంబంధానికి పర్మిషన్ కావాలి. ఇటు నా పుట్టింటోళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఇల్లు కట్టుకున్న పర్మిషన్ కావాలి, బండి కొనుక్కున్న పర్మిషన్ కావాలి, మాకు చెప్పలేదు కదా అనుడు. ఇవన్నీ చెప్పాలన్నా చేయాలన్నా ఉమ్మడి ఉండి చేసుకుంటే చెప్తాం. ఎవరి జీవితాలు వాళ్ళు జీవించుకుంటా, ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటా, ఇన్ని అడిగేవాళ్ళు వాళ్ళు సొంతంగా బంగారాలు కొనుక్కుంటారు, జాగాలు కొనుక్కుంటారు, ఇళ్ల స్థలాలు కొనుక్కుంటారు, బండ్లు కొనుక్కుంటారు, ఇంట్లోకి అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కుంటారు. కానీ ఇవేవి మాకు చెప్పరు. ఒకటి చెప్పి ఏదన్నా చేయకోకుండా ఉంటే, ఇంట్లో ఒక వ్యక్తి అనేది ఇంపార్టెంట్ మనిషి ఉన్నాడు కాబట్టి ఆ మనిషి మీద ఎట్లా నిందలు వేయాలనేది చూస్తూ ఉంటారు. మౌనంగా ఉండి భరించి భరించి ఆ మౌనానికే మాటలు వచ్చినట్టు అయితే 99 సార్లు మన కుటుంబానికి అన్నీ చెప్పి ఒక్కసారి చెప్పకుండా మనల్ని పురుక్కన్న ఈన్యంగా చూసి ఎమ్మటే దూరం పెట్టేస్తారు. కుటుంబంలో ఇంపార్టెంట్ పర్సన్గా ఉండటం గొప్పదనమో, లేకపోతే ఇలాంటి బాధ్యత వల్ల జీవితంలో అనుకోని కష్టాలు ఎదురైతాయని బాధపడాలో అర్థం. ఇలాంటి బాధలు బాధ్యతలు మమ్మల్నే కాదు వెంటాడేది, మా పిల్లలకు కూడా అయ్యే వెంటాడుతున్నాయి. నిన్నగాక మొన్న పెళ్లి చేసుకున్న మా మర్దులు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఉన్న హ్యాపీగా మేము ఉండలేదు. ఇలాంటి బాధ్యతల వల్ల జీవితంలో డబ్బు కన్నా ఎక్కువ సంతోషం కోసం తోలాడుకోవాల్సి వస్తుంది. మా కుటుంబానికి జరిగినట్లు ఇట్లా ఎంతమంది జరుగుంటుంది. ఒక మీ లైకుల ద్వారా నాకు అర్థమవుతుంది నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని.